పవన్ కళ్యాణ్ గారు 25 లక్షల రూపాయల ప్రమాద బీమాని ఆరోగ్య బీమాని చాలా సంవత్సరాల క్రితం ఆయన అనౌన్స్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయారు కదా అనుకున్నారు. దానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఆయన ఒక ఆలోచన తీసుకున్నారు అంటే దానికి ఒక సుదీర్ఘమైనటువంటి ఆయనకు ఆలోచన తీరుంటుంది. దానికోసం చాలా వర్క్ చేసుకునే ఆ మాట అంటారు. దాంట్లో ముఖ్యంగా 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా హాస్పిటల్కి ఎవరైనా వెళ్ళినా చిన్న మధ్యతరగతి లేదంటే పేదవారు ఎవరైనా సరే కార్పొరేట్ వైద్యం పొందడానికి అర్హులుగా వాళ్ళ ధైర్యంగా ఉన్న కూడబెట్టినటువంటి చిన్న చితక డబ్బులే కాకుండా ఉన్న ఆస్తులు అమ్మేసుకుని అప్పులు పాలైపోయి ఇంకొకటి చేసి అయినా కూడా వాళ్ళ కుటుంబాన్ని బ్రతికించుకోలేనటువంటి చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని చూసాం. కానీ అలాంటి వాళ్ళ కోసం ఈ 25 లక్షల రూపాయల ప్రమాద బీమా అనే దాన్ని తీసుకురావటం అనేది పవన్ కళ్యాణ్ గారికి ఆయన ప్రజల కోసమే ప్రజల కోసం మాత్రమే బ్రతుకుతున్నటువంటి వ్యక్తిగా ఆలోచనలుగా మనం చూడవచ్చు. ఇప్పటి వరకు ఇలాంటి ఒక ప్రమాద బీమా ఇతర దేశాల్లో చూసాం. ఇతర దేశాల్లో వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోల్లో అమెరికాలోనో లండన్లోనో లేదంటే ఆస్ట్రేలియాలోనో ఇంకొక పెద్ద పెద్ద దేశాల్లోనే తప్ప మన దేశంలో చూస్తామని కూడా అనుకోలేదు. మన రాష్ట్రంలో అసలు చూస్తామనుకోలేదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఆలోచన చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటారా అని అనుకునే స్థాయి నుంచి ఈరోజు అమలు చేయటానికి ప్రభుత్వం మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లోనే దాదాపు 29,000 కోట్లకు పైగా రూపాయలని ఈ పథకానికి ఇవ్వటం అనేది నిజంగా ఒక గొప్ప వరం కింద ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ప్రజల కోసం మాత్రమే ఎంత బలంగా ఆలోచిస్తారు అనడానికి ఇది నిదర్శనంగా చూడవచ్చు. ఆయన గతంలో రేషన్కి బదులుగా 2,500 నుంచి 3,500 రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ చేయాలనే ఆలోచన కావచ్చు, రైతులకు ఒక పెన్షన్ విధానాన్ని ఇవ్వాలనే ఆలోచన కావచ్చు, లేదంటే ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని కావచ్చు, ఉచిత వైద్యం ఇవ్వాలని కావచ్చు, ఉచిత విద్యను ఇవ్వాలన్న దాని మీద కావచ్చు, అమలు చేయటానికి అప్పట్లో ఆయనకి అధికారం రాలేదు. ఇప్పుడు వచ్చినటువంటి అధికారాన్ని వచ్చినటువంటి శాఖల్లో ఎన్ని అద్భుతాలు సృష్టిస్తున్నారో మనందరికీ తెలుసు. అలాగే ఆయన మాటని నమ్మి ఆయన ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, లోకేష్ గారు దాని మీద వర్క్ చేయటం, ఇవ్వాలి, ఇది ఇస్తే ప్రజలకు మంచి చేకూరుతుంది అనే దానికి కట్టుబడి ఉండి దాని మీద బడ్జెట్ దానికి కేటాయించడం, దాన్ని అమలు చేయటం అనేది చాలా 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 ఉన్నతమైనటువంటి ఆలోచన. ఇది దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఒక చిన్న కుటుంబం ఎంతో ఇబ్బందిగా వాళ్ళకు గడవటమే కష్టమైపోతుంటే ఏదన్నా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్ అనేది నిత్యకృత్యం అయిపోయింది. అలాంటి హాస్పిటల్కి వెళ్తే కొన్ని వేల లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఉన్నవి దాచుకున్నవి లేనివి అప్పులు తీసుకొచ్చి మరీ పెట్టినా కూడా సరిపోయినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఇది చాలా అద్భుతమైనటువంటి అవకాశం. ఇంకా వైద్యం మీద ఇప్పుడు ఇచ్చారు కాబట్టి విద్య మీద కూడా అలాంటిది ఏదైనా ఒక పథకం తీసుకొచ్చి ఆ సహకారం కూడా చేస్తారని కోరుకుందాం. చేయాలని పవన్ కళ్యాణ్ గారి కళ ఉంది కాబట్టి ఆ కళ నెరవేరిందని కూడా ఈరోజు అనుకోవచ్చు. సో ఇలాంటి ఆలోచనలకు పవన్ కళ్యాణ్ గారే చాలా ముందు నడిపినటువంటి వ్యక్తి. సో ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆయన లాంటి వ్యక్తిని గెలిపించుకున్నటువంటి పిఠాపురం ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టవంతులుగా మనం చూడాలి. ఇలాంటి గొప్ప నిర్ణయాలు రేపొద్దున్న పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా చెప్పారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసం మాత్రమే పనిచేస్తా, వాళ్ళ కోసమే నా నిర్ణయాలు ఉంటాయి, వాళ్ళ కోసమే నా పనులు ఉంటాయి, వాళ్ళ కోసమే నేను ఆలోచన చేస్తాను అని చెప్పడం, కూటమి కూడా ఆలోచిస్తుంది, దానికి సపోర్ట్గా ఉంటుంది అని చెప్పడం నిజంగా హర్షించదగ్గ విషయం. సో చూద్దాం ఎలాంటి అద్భుతాలకు ఆంధ్రప్రదేశ్ మరొక అగ్రగామిగా నిలవడానికి, ముఖ్యంగా ప్రజల సంక్షేమంలో, ప్రజల అవసరాల్లో, ప్రజల కష్టాల్లో ఉండేటువంటి ఒక్క ఏకైక ప్రభుత్వం మరి అవుతుందా లేదా అనేది ఇదంతా కూడా జస్ట్ ఇప్పుడు ఒకటి స్టార్ట్ చేశారు. ఇంకా మిగతా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎప్పుడు చేస్తారు, రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ పరిస్థితులు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాల వల్ల ఇప్పటికే లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోయి అంధకారంలోకి వెళ్ళిపోయినా కూడా ఇలాంటి పథకాలకు శ్రీకారం చుడుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, కూటమి ప్రభుత్వ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది కూడా చూడాలి.